మరి 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష ఫీజు చెల్లిస్తూ అదేవిధంగా మరి పరీక్షల సమయం లోపల ఎగ్జామ్ కిట్ అందిస్తూ మనందరికీ ఎన్నో సేవలు అందిస్తున్నారు మన రవినాయక్ సార్ గారు. వారి యొక్క సేవలకు మేము ఎల్లప్పుడూ మరి కృతజ్ఞతగా ఉంటాం. అదేవిధంగా ఈ సేవలు అందిస్తున్న వారు అంటే ప్రతి డబ్బు ఖర్చు పెడుతున్నారు మన కొరకు. ఈ డబ్బును మనము ప్రతి పైసను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన రిజల్ట్స్ ప్రతిసారి మండలంలో మంచిగా ఉన్న ఉద్దేశంతో మరి ఆ సేవను మనం నెక్స్ట్ కొనసాగించాలంటే మనము ఈసారి రిజల్ట్స్ బాగా చేస్తేనే మన వారికి కూడా సంతోషకరంగా ఉంటుంది అన్నమాట. మనము తప్పకుండా 100% పాస్ అయ్యి నెక్స్ట్ ఇయర్ కూడా ఈ సేవలు అందించుకోవడానికి మీరు నెక్స్ట్ 9th క్లాస్ విద్యార్థులు కూడా అందించినట్టుగా మీరు కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుతూ మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ 10th క్లాస్లో 100% రిజల్ట్ ఇవ్వాలని కోరుతున్నాను. సుచిత్ర మేడం గారు మరియు రవి సార్ గారు ఎవ్రీ ఇయర్ కూడా దాదాపు 5 years నుంచి మన అమలాపూర్ పాఠశాలకి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి సదుద్దేశంతో మీరందరికీ అంటే పాఠశాలలో పేద విద్యార్థులు ఉంటారు, వాళ్ళు చదువుకొని వాళ్ళు అభివృద్ధి చెందాలి, వాళ్ళంతలో వాళ్ళు వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతో ఒక సదుద్దేశంతో సుచిత్ర మేడం గారు మరియు H2H అనే కార్యక్రమ ట్రస్ట్ ద్వారా మా అందరికీ ఎవ్రీ ఇయర్ ఇచ్చే విధంగా ఈసారి కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సరే మరి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఏంటిది మనకి ఇప్పుడు గురువుతో సమానం కదా, మీకు అన్ని ఏమేమి కావాలో అన్ని ఇస్తున్నారు, రాయడానికి ఇస్తున్నారు, ఎగ్జామ్ రాయడానికి పర్మిషన్కి కూడా మనకి డబ్బులు కూడా మనకి సహాయం చేస్తున్నారు. సరే మీరు ఏమి అవసరం లేదు, ఏం చేయాలో మీరు ఒకటే చదువుకొని రిజల్ట్ తీసుకొని మనము వాళ్ళు ఆశించినటువంటి సార్ ఆశించినటువంటి మేడం సుచిత్ర మేడం గారు ఆశించినటువంటి ఒక రిజల్ట్ని మనం తీసుకురావాలి, మీరు బాగుపడాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క శ్రమ చేస్తూ మనకి ఈ విధంగా విద్య అనే దానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొని వచ్చి మన స్కూల్కి కూడా రావడానికి మన యొక్క అదృష్టంగా భావిస్తూ మరియు మేడం గారికి మరియు రవి సార్ గారికి మనము కరతాళ ధ్వనులతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు హార్ట్ టు హెల్ప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మొయినాబాద్ మండల పరిధిలో ఉన్న అమలాపూర్ ప్రభుత్వ 10వ తరగతి విద్యార్థులకి ఈరోజు ఈ ఎగ్జామ్ కిట్ని అందించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఈ వస్తువులు మనకి ఇంత దూరం రావడానికి అవి ఊరికే రావు కదా, దాని డబ్బులు పెట్టి కొనాలి మనం. సో కొనాలంటే మనం దాతల్ని మన ట్రస్ట్ ద్వారా ఎవరో ఒకరిని మనం అరేంజ్ చేస్తూ ఉంటాం, ఏదో స్కూల్ ఎన్నుకోవాలి. సో అదే సందర్భంగా మేము ఒక 10 years నుంచి ఈ స్కూల్కి రావడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. ఆ ప్రతి సంవత్సరం ఏంటి, జూలైలో మనకి నోట్బుక్స్లు ఇస్తున్నాం, తర్వాత ఎగ్జామ్ ఫీ కట్టాం, తర్వాత ఈ ఎగ్జామినేషన్ కిట్ అనమాట. కిట్ మనకి సుచిత్ర మేడం 5 years నుంచి నోట్బుక్స్, ఎగ్జామ్ కిట్ కానీ ఫీ కానీ ఈ 3 మేడం గారే అందిస్తున్నారు. సో మేడం మన అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. మీరు ఎగ్జామ్ రాసి మంచి మార్కులతో పాస్ అయ్యి మీరు కూడా ఉన్నత శిఖరాలను చేరి మీరు కూడా ఇలాంటి స్కూల్ కానీ మీ చుట్టుపక్కల వాళ్ళు హెల్ప్ చేసే విధంగా తయారవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు. ఇది ఏదో మామూలు ప్యాడు అనుకొని దీన్ని పక్కన పెట్టి స్మూత్గా ఉండే ప్యాడు కాస్ట్లీ పెన్నులు కొను, అవి కొనకూడదు. స్మూత్గా ఉండే ప్యాడ్ ఉంటే మనం రాసేటప్పుడు జాగ్రత్త రైటింగ్ షెడ్గా ఇలాంటి ప్యాడ్స్ ఉండాలి. ఎగ్జామ్ పెన్నులు కూడా మీరు రోజు వాడే పెన్నే వాడు, కొత్తది తీసుకోపోయి ఎక్కడే ఓపెన్ చేయకూడదు. కొద్దిగా రాసిన తర్వాత సగం కొన్ని తీసుకోండి. రెగ్యులర్ మీరు ఏదైతే నోట్స్ రాస్తారో అవే పెన్నులు వాడండి. అవి కూడా ముందు కొద్దిగా రాయండి, అవి డైరెక్ట్ కొత్త పెన్తో రాస్తే రైటింగ్ షెడ్ కాదు. మేము దిద్దుతాం కదా, మా రైటింగ్ చూడగానే మంచి రైటింగ్ ఉంటే మార్కులు వేసేస్తాం. కాబట్టి ఈ ప్యాడ్లను ఉపయోగించుకోవాలి, కొత్త ప్యాడ్ కొనకండి. ఎందుకంటే మీకు ఉపయోగపడాలనే వ్యవసాయ వాళ్ళు ఈ ట్రస్ట్ ద్వారా మనకి హెల్ప్ చేస్తాం. సో దీనితోనే మీరు రాయండి, వేరే కొనకండి. ఓకే సార్, చాలా సంతోషం, ధన్యవాదాలు.